కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో మనం ఇవాళ మార్కెటింగ్లో కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ ఉంది కదా యూజీసీ నెట్ మేనేజ్మెంట్లో, అది చూద్దాం. కన్జ్యూమర్ బిహేవియర్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ ఇండివిజువల్స్, గ్రూప్స్ అండ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్, బై, యూజ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అసలు కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఏంటి అంటే కస్టమర్ యొక్క బిహేవియర్ అనమాట. కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఓకేనా. ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలి, ఒక కంపెనీ ఇప్పుడు ఒక కంపెనీ ప్రొడక్ట్ కొనాలనుకోండి, దాన్ని యూజ్ చేయాలి అంటే వాళ్ళ బిహేవియర్ అనేది తెలియాలి కదా, అవునా. వాళ్ళు అంటే ఎలాంటి గూడ్స్ చూస్ చేసుకుంటున్నారు, ఎలాంటివి కొంటున్నారు, ఎలాంటివి యూజ్ చేస్తున్నారు అని తెలియాలి, అవునా. దాన్ని కన్జ్యూమర్ బిహేవియర్ అంటారు. అంటే కస్టమర్ యొక్క బిహేవియర్, బయ్యింగ్ బిహేవియర్. ఇక్కడ బిహేవియర్ అంటే కొనే బిహేవియర్ అనమాట, బయ్యింగ్ బిహేవియర్. కన్జ్యూమర్స్ ఏం చేస్తారు, రకరకాల నీడ్స్ ఉంటాయి, అవునా. ఆ రకరకాల నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ కొంటారు. అయితే ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది చూస్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవటమే కన్జ్యూమర్ బిహేవియర్ అనమాట. ఇక్కడ చాలా థీరీస్, ఎన్నో థీరీస్ ఇచ్చారు. ఇందులో మోటివేషన్ థీరీస్ అనేవి ఒకటి, ఓకేనా. మోటివేషన్ థీరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకరికి ఎవరికైనా ఒక నీడ్ ఉంది, ఒక డిజైర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొనాలనే డిజైర్ ఉందనుకోండి, వెంటనే దానికి ఒక ప్రణాళిక వేసుకుంటాడు, ప్లాన్ వేసుకుంటాడు. ఏం చేస్తాడు, ఒక 1 yearలో కొనాలనుకుంటాడు. అంటే ఒక మోటివేషన్గా క్రియేట్ అవుతుంది, ఒక గోల్గా క్రియేట్ అవుతుంది. అంటే ఒక నీడ్ ఒక మోటివేటివ్గా తయారైనప్పుడు ఒక్కొక్క కన్స్యూమర్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనుకోండి, ఓకే ఇంత బడ్జెట్లో మనం కొనాలి అని అనుకుంటాడు, ఇలాంటి ఫీచర్స్ ఉండాలి. సో దానికి తగ్గట్టుగా అతని బయింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది, ఓకేనా. అంటే నీడ్స్ని బట్టి అవి మోటివ్గా అయ్యి ఆ మోటివేషన్ని బట్టి మనకి కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఉంటుంది అని చెప్పి కొంతమంది థీరీస్ ఏం చేశారంటే ఈ మోటివేషన్ థీరీస్ అనేవి ఇచ్చారు. అవేంటి అనేది చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఫెడ్రిక్ హెజ్బర్గ్స్ 2-factor మోటివేషన్ థియరీ. సెకండ్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్ థియరీ, ఓకేనా. ఈ 3 థియరీస్ వాళ్ళు ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఫ్రూట్స్ థియరీ ఆఫ్ మోటివేషన్ లో ఏం చెప్పారు అంటే ఫ్రూట్స్ ప్రపోజ్డ్ దట్ హ్యూమన్ బిహేవియర్ ఈస్ డ్రైవెన్ బై అన్కాన్షియస్ డిజైర్స్ అండ్ నీడ్స్. ఆయన ఏం చెప్పారంటే ఈ ఫ్రూట్ అని ఆయన సైకలాజికల్ గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం తన యొక్క బయింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అంటే మైండ్ని బట్టి, తన యొక్క కాన్షియస్ మైండ్ని బట్టి ఫ్రూట్ ఏం చెప్పారంటే బిహేవియర్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఈ మైండ్ బేస్ చేసుకుని ఆయన ఏమేమి చెప్పారో చూద్దాం. ఐడి, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ దట్ రిప్రజెంట్స్ అవర్ ప్రైమల్ ఇన్స్టింక్ట్స్ అండ్ డిజైర్స్. అంటే ఏం చెప్తున్నారు, ఐడి అంటే ఏంటి అంటే ఏవైతే మనకి ప్రైమరీ డిజైర్స్ ఉంటాయో, అంటే ఇమీడియట్ గ్రాటిఫికేషన్, అంటే ఇమీడియట్ మన ప్లెజర్ కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏమి ఇంకా అనదర్ కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ ఇది కొనేస్తే ఎలా అని చెప్పి ఏ కాన్సిక్వెన్సెస్ కోసం అంటే పరిణామాల గురించి ఆలోచించకుండా ఒక ఆ నీడ్ మనం సాటిస్ఫై చేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చూడండి, ఇప్పుడు ఫోన్లు వెంటనే కొనిచ్చేయండి అంటారు. ఇంకా వాళ్ళు మన నెక్స్ట్ పరిణామాలు అంటే వాళ్ళకి అంత శక్తి ఉందా పేరెంట్స్కి అనేవి చూడరు వాళ్ళు. అంటే వాళ్ళ నీడ్, వాళ్ళ ప్రెషర్, గ్రాటిఫికేషన్ అనేది సాటిస్ఫై అయితే చాలు వాళ్ళకి, ఓకేనా. అలాంటి నీడ్స్ అనమాట. అంటే తన మైండ్ అనేది ప్లెజర్ చేసుకోవడానికి మనం కొనే వస్తువులు అనమాట. అంటే బయింగ్ బిహేవియర్ అనేది అకార్డింగ్ టు దేర్ గ్రాటిఫికేషన్ అండ్ ప్లెజర్ బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్, లగ్జరీ ఐటమ్స్ చెప్పాను కదా, లగ్జరీ ఐటమ్స్ అంటే ఫోన్స్, కార్స్, ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వాడు అప్పు చేసైనా పక్కింటోడు కొనేసాడని కొనేయాలి, అలా కొంతమంది ఉంటారనమాట. ఇలాంటి వీటిని ఏమంటారంటే ఐడి అంటారు. ఈగో అంటే ద ఈగో యాక్ట్స్ యాజ్ ద మీడియేటర్ బిట్వీన్ ద డిజైర్స్ ఆఫ్ ద ఐడి అండ్ రియాలిటీస్ ఆఫ్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఇక్కడ ఈగో అంటే ఆ ఈగో కాదు. ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఐడి అంటే ఏంటి, ఇమీడియట్ గా ఏది ఉంటే అది మన ప్లెజర్ కోసం కొనేసుకుంటాం, ఏది ఆలోచించు. ఇక్కడ అలా కాదు. రియాలిటీస్ ఏంటి అనేవి అవుట్ సైడ్ వరల్డ్ లో అసలు రియాలిటీ ఏంటి, ఈ ప్రోడక్ట్ కొనటం అంత ముఖ్యమా, ఇది మనకి అవసరమా, యూస్ఫుల్లా అని చూస్తారనమాట. అంటే అవుట్ సైడ్ వరల్డ్ యొక్క రియాలిటీస్ అనేవి చూస్తారు కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దాని ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఇది నాకు అవసరమా, దీని ప్రోస్ ఏంటి, దీని కాన్స్ ఏంటి, అసలు దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఒక చిన్న ప్రోడక్ట్ కొనాలని ఆలోచిస్తాం. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, కంపల్సరీ మనం ఆలోచిస్తాం. ఇట్ హెల్ప్స్ ఇండివిజువల్స్ మేకింగ్ రేషనల్ డెసిషన్స్, వెయిటింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్ బిఫోర్ మేకింగ్ పర్చేస్. అంటే ఒక చిన్న పర్చేస్ చేయాలన్నా కూడా మనం ఏం చూస్తామంటే దాని యొక్క నెగిటివ్స్, పాజిటివ్స్ చూసి, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చిన్నగా సేవ్ చేసుకుంటాం ఒక అమౌంట్ని.
దాన్ని వెంటనే అందులో పెట్టాలి, అందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, దాని ప్రోస్ అండ్ కాన్స్ అనేది బాగా ఆలోచించి కొనుక్కుంటాం. కస్టమర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ బయింగ్ బిహేవియర్ అంటే ఇక్కడ ఫ్రూడ్ అనేది చెప్తున్నాడు, కస్టమర్స్ యొక్క బిహేవియర్ అనేది ఒక ఐడి, కొంతమంది ఐడీస్, కొంతమంది ఈగో ద్వారా, కొంతమందికి సూపర్ ఈగో ఉంటుంది. సూపర్ ఈగో అంటే ఏంటంటే దిస్ పార్ట్ రిప్రజెంట్స్ అవర్ మోరల్ కన్సైన్స్ అండ్ సోషల్ స్టాండర్డ్స్. ఇన్ బయింగ్ బిహేవియర్ ద సూపర్ ఈగో మే లీడ్స్ కన్జ్యూమర్ టు చూస్ మోర్ ఎథికల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే సొసైటీని నాది అని అనుకుని కొంటారు ఏ ప్రోడక్ట్ అయినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉందనుకోండి, ఒక షాప్ ఉంది, అందులో అన్ని ప్లాస్టిక్వి అమ్ముతున్నారు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ అని. ఇంకో పక్కనే ఇంకో షాప్ ఉంది, అక్కడ బ్యాంబూ ఉన్నాయనుకోండి, బ్యాంబూతో తయారు చేసిన ప్లేట్స్, బ్యాంబూతో తయారు చేసిన అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. వెంటనే ఏం చేస్తాడు ఇలా సూపర్ ఈగో పర్సన్, వెంటనే వెళ్ళి ఓకే అమ్మో ఇలా ప్లాస్టిక్ యూస్ చేస్తే అవి పడేస్తే ఏ పశువులో తిని అవి పాడైపోతాయి, ఇవి కాదు ఈ బ్యాంబూవి యూస్ చేద్దాం, అప్పుడు తిన్నా పర్వాలేదని చెప్పి బ్యాంబూ గ్లాసెస్, బ్యాంబూ ప్లేట్స్ అంటే ఎకో ఫ్రెండ్లీవి కొంటాడు అనమాట. అలా సూపర్ ఈగో వాళ్ళు ఏంటి అంటే ద కన్జ్యూమర్స్, అలాంటి కన్జ్యూమర్స్ ఎలా అంటే ఎక్కువ ఫ్రెండ్లీవి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారనమాట. ఓకేనా. ఏంటి అంటే అబ్రహం మాస్లోస్ థియరీ ఆఫ్ మోటివేషన్. ఓకేనా, థియరీ ఆఫ్ మోటివేషన్, దీనే మాస్లో హైరార్చీ ఆఫ్ నీడ్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ మాస్లోస్ థియరీ ఆఫ్ మోటివేషన్ అని ఇవ్వలేదు, హైరార్చీ ఆఫ్ నీడ్స్ అని ఇచ్చారు. ఒక పిల్లోడు ఉన్నాడు అండి, హైరార్చీ ఆఫ్ నీడ్స్ అని ఇస్తే ఏరా ఈ బిట్ రాయలేదా నువ్వు అంటే అన్నాడు అక్కడ హైరార్చీ ఆఫ్ నీడ్స్ అని ఉంది కానీ థియరీ ఆఫ్ మోటివేషన్ లేదు కదండి అన్నాడు. అలాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. సో అందుకని రెండు పేర్లు ఇచ్చాను. మాస్లో హైరార్చీ ఆఫ్ నీడ్స్ అంటే ఏంటంటే నీడ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. అంటే మన కోరికలు అనేవి అవి ఎలా ఉంటాయి అనేది ఒక హైరార్చీ అంటే ఒక లో టు హై వరకు ఒక లెవెల్స్లో చెప్పారనమాట. ఇందులో ఒక హైరార్చీ లాగా చెప్పారంటే ఫస్ట్ ది ఫిజియాలజికల్ నీడ్స్. ఫిజియాలజికల్ నీడ్స్ అంటే ఏంటంటే ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, దీనికోసం ఖర్చు పెట్టాం. దీనికోసం కొంతమంది కన్జ్యూమర్స్ ఏంటంటే అందరూ నార్మల్గా మోటివేట్ అయ్యి ఆ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడం కోసం ఖర్చు పెడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ ఫిజియాలజికల్గా మనం సాటిస్ఫై అవ్వాలి. ఫుడ్ లేకపోతే బతకలేం కదా, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ మినిమం నీడ్స్. నెక్స్ట్ సేఫ్టీకి ఖర్చు పెడతారు. సేఫ్టీకి ఖర్చు పెట్టినప్పుడు ఎలాంటి హెల్త్కి సంబంధించింది. ఓకేనా, హెల్త్కి సంబంధించిన అలాగే మనకి ఏదైనా ఫ్యూచర్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అనమాట. సేఫ్టీ నీడ్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కడతాం. ఇవన్నీ కూడా ఫిజికల్ సేఫ్టీ కోసం. అంటే ఫస్ట్ ఫిజియాలజికల్గా నీడ్స్ని సాటిస్ఫై చేసుకుంటాం, తర్వాత సేఫ్టీ నీడ్స్, తర్వాత సోషల్ నీడ్స్. సోషల్ నీడ్స్ అంటే ఫ్రెండ్షిప్స్, అంటే ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాం. అవునా, నెక్స్ట్ ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టేవి, అలాంటి నీడ్స్ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. నెక్స్ట్ ది ఎస్టీమ్ అంటే అప్రూవల్, రికగ్నిషన్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్టీమ్ అంటే హైరార్చీ నీడ్స్లో ఎస్టీమ్ అంటే ఏంటంటే తన యొక్క సాటిస్ఫాక్షన్ కోసం, అంటే తన సొసైటీలో రెస్పెక్ట్ కోసం కొనే ప్రొడక్ట్స్ అంటే లగ్జరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఎస్టీమ్ కింద వస్తాయి. అప్రూవల్, రికగ్నిషన్ అంటే తన్ని తాను రికగ్నైజ్ చేసుకోవడానికి కొనే ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉందనుకోండి, అదొక రెస్పెక్ట్ఫుల్గా లగ్జరీ కూడా, అది అందరూ రికగ్నైజ్ చేయాలని చెప్పి కొంటారు సొసైటీలో. అవునా, అలాగే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే తన గురించి తాను డెవలప్ చేసుకోవడానికి చేసుకునే ప్రొడక్ట్స్, తన అకంప్లిష్మెంట్ కోసం, తన యొక్క నీడ్స్ కోసం, తన గోల్స్ కోసం కొనుక్కునే ఐటమ్స్ అన్నమాట. ఓకేనా, అవన్నీ కూడా దాని కింద వస్తాయి. అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ కోసం కొనేవన్నమాట. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కోసం మనం బై చేసేవి. అంటే కన్జ్యూమర్ బిహేవియర్ అనేది అకార్డింగ్ టు దేర్ ఇలా వాళ్ళ యొక్క నీడ్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఉంటుంది. అది ఒక హైరార్చీలో ఉంటుంది అనమాట. అలా నీడ్స్ అనేవి ఫస్ట్ ఏమో ఫిజియాలజికల్, నెక్స్ట్ ఏమో సేఫ్టీ కోసం, ఆ తర్వాత సోషల్, ఆ తర్వాత ఎస్టీము, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఏం చెప్పారు అంటే ఫెడరిక్ హెజ్బర్గ్స్ ది 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ మోటివేషన్. యాక్చువల్లీ ఈ 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ మోటివేషన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనే దాని మీద కూడా చెప్పారు. అయితే ఈ హెజ్బర్గ్స్ 2 ఫ్యాక్టర్స్ థియరీ అనేది మన కన్జ్యూమర్ బిహేవియర్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. హెజ్బర్గ్స్ ఏం చెప్పారంటే 2 ఫ్యాక్టర్స్ అనేవి ఒక మోటివేషన్గా, ఒక నీడ్స్కి సాటిస్ఫై చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హైజీన్ ఫ్యాక్టర్స్, మోటివేషన్ ఫ్యాక్టర్స్. హైజీన్ ఫ్యాక్టర్స్ ఇన్ కన్జ్యూమర్ బిహేవియర్. అసలు హైజీన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ పర్చేసింగ్ హైజీన్ ఫ్యాక్టర్స్ మైట్ ఇంక్లూడ్ ఆస్పెక్ట్స్ లైక్ ప్రొడక్ట్ క్వాలిటీ, రిలయబుల్ సర్వీస్, సేఫ్ అండ్ కన్వీనియంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. సామాన్యంగా ఒక కస్టమర్ కొనాలి అంటే హైజీన్ ఫ్యాక్టర్స్ అనేది చూస్తాడు. హైజీన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అయినదేనా, మనకు ఉపయోగపడుతుందా, చాలా కాలం ఉంటుందా,
అలాగే సర్వీస్ అనేది దీనికి ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకోండి, ఇది నా అసలైన చక్కగా వర్క్ చేసిద్దా, దీనికి ఫీచర్స్ ఏంటి, అలాగే దీనికి ఒక సర్వీస్ ఉందా, ఒకవేళ రిపేర్ అయితే సర్వీస్ ఉందా, రిలయబుల్ సర్వీస్ ఉందా, అలాగే ఇది సేఫా, ఏ షాకులు కొట్టకుండా ఉందా, కన్వీనియంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్, వీళ్ళతో షాప్ చేస్తే వీళ్ళ దగ్గర కొనుక్కున్నందుకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందా, మనతో మంచిగా బిహేవియర్ చేస్తారా, ఇవన్నీ కూడా హైజీన్ ఫ్యాక్టర్స్ కింద ఉంటుంది. ఈ హైజీన్ ఫ్యాక్టర్స్ సాటిస్ఫై అయితేనే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు పర్చేస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే నెక్స్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ డ్రైవ్ ఏ కస్టమర్స్ డిజైర్ టు పర్చేస్. దే ఇంక్లూడ్ ఫీచర్స్ లైక్ ఎక్స్క్లూజివిటీ, ఇన్నోవేషన్, యూనిక్ బెనిఫిట్స్. అంటే ఏంటంటే మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఎలాంటివి చూస్తారంటే కొత్తవి మార్కెట్లో కొత్త ఇన్నోవేషన్స్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ అనుకోండి, ఇప్పుడు సేమ్ ఫీచర్స్తో ఒక మోటరోలా అది వచ్చింది, ఒక ఫోన్, అదే ఫీచర్స్తో నేను ఇంకొక ప్రోడక్ట్ తయారు చేశాను అనుకోండి, కొంటారా? లేదు, కొనరు. అరే అదే కొత్తగా మనం ఇన్నోవేట్ చేసి కొత్త ఫీచర్స్, కొత్త టెక్నాలజీ, దాంతో రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, వెంటనే ఏం చేస్తారు? కొంటారు. అంటే యూనిక్గా ఉండాలి, యూనిక్ బెనిఫిట్స్ కోసం చూస్తారు, ఇన్నోవేషన్ కోసం చూస్తారు, అలాగే పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉండాలి అని చూస్తారు. అంటే ఎక్స్క్లూజివిటీ. ఓకేనా. ఈ ప్రోడక్ట్ ఇంకా ఎక్కడా దొరకదండి. కొంతమంది మనం వెళ్తాం షాప్కి, ఇది ఎక్కడ దొరకదండి, ఇదే లాస్ట్ ప్రోడక్ట్, ఇక్కడ అన్ని సేల్ అయిపోయి అన్నారు, ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అండి, చాలా రేర్ పీస్ అన్నారు, వెంటనే కొంటాం. అంటే మోటివేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే కన్జ్యూమర్ బిహేవియర్కి వాళ్ళు యూనిక్నెస్ చూస్తారు, అలాగే ఇన్నోవేషన్ని చూస్తారు. ఓకేనా. దీని ద్వారా మనకి ఏంటంటే పాజిటివ్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. లీడ్ టు కస్టమర్ లాయల్టీ. అంటే కస్టమర్స్ యొక్క లాయల్టీ అంటే ఏంటి? ఇంకా కస్టమర్స్ ఎప్పుడు ఇంకా అదే బ్రాండ్ని కొంటారనమాట. ఓకేనా. ఆ లాయల్టీ అనేది మనం చేజెక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ద్వారా. సో ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే ఒక ముందర ఈ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్, ఒక హైజీన్ ఫ్యాక్టర్స్ అనేవి చూసుకుని కంపెనీ వాళ్ళు బిహేవ్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఈ కన్జ్యూమర్ బిహేవియర్ ఇలా ఉంటుందని చెప్పి దాన్ని బట్టి ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారు. ఓకేనా. ఇవన్నీ కూడా మోటివేషన్ ఫ్యాక్టర్స్, మోటివేషన్ థియరీస్. ఇక్కడతో మోటివేషన్ థియరీస్ అన్ని అయిపోయాయి. మనకి కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ ఉంది కదా, అది చూద్దాం, పార్ట్ 2. ఓకేనా. అక్కడతో మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి అంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా ఎలా ఉంది మీకు ఆ వీడియో అనేది, అలాగే ఇంకేమైనా మీకు కావాలా టాపిక్స్ అనేవి కూడా చెప్పండి నాకు. ఓకేనా. నేను తప్పకుండా ఆ టాపిక్స్ చేసి మీకు యూస్ఫుల్గా ఉండేటట్టు చేస్తాను.